నానమ్మ తెల్లారిందా? తెల్లారింది లేవు. లేతున్నా. సరే లేవు. తెల్లారిందా? లేచిండో నానమ్మ? తమ్ముడు లేచిండా? లేచిండు పో. ఇవాళ జామకాయలు దొంగతనం చేసుకొస్తా. ఇవాళ మా తమ్ముడు ఏటో పోతా అని ప్లాన్ వేసిండు. వాళ్ళ ఇంటికి జామకాయలు ఉన్నాయో? అబ్బో, ఇంట్లో ఎవరో ఉన్నారు. అబ్బో, ఎవరు రాకుండా జామకాయ చెట్టు కట్టే పెట్టిరా? నేను రాననుకున్నా. అబ్బో, జామకాయలన్నీ దింపాలి. అగో, ఇక్కడ ఎవడబ్బా? విష్ణు వాళ్ళ ఎక్కడ ఉన్నాడు? విష్ణు వాళ్ళే ఖచ్చితంగా. ఇవాళ పొద్దున పాల ప్యాకెట్ దేంగా పాలు కత్తిరించి కింద పడగొట్టింది. ఇవాళ దొరికినోరా బిడ్డ. గిట్ల గిట్ల చింతపండు ఏదేమన్నాడు వాళ్ళకి ఎత్త చెట్టు వాళ్ళకి. ఆంటీకి చెప్పింది సంగతి పడగొడతా. ఉన్నా. మీ జాంకాయ చెట్టుకాడికి ఇక విష్ణుగాడు వచ్చిండు, అన్ని కాయలు తెంపుకొని వేయండు. అయ్యో అవునా? ఆయన సంగతి చెప్తాగు. ఆంటీ నిద్రమబ్బునంతా లేచినట్టుంది, అందుకే గట్లా మాట్లాడుతుంది. సరేది, ఈ ఆంటీ అన్నది ఎందుకు వేస్తా. సాల్తీ జాంకాయలు, జాంకాయలు సాల్తీ. అబ్బా, మా నాన్న జామకాయలు ఎంతో ఖుషి అవుతుంది. మనవాడు బాగా మోసపోసుకుంటారు. నీకోసం జామకాయలు ఇంకొచ్చిన. అబ్బా, ఎలా విష్ణు సంగతి కథ. ఇక మనకు వాతావరణం కూడా ఇలా మంచిగా ఉన్నది. ఇక విష్ణు గారిని రేపు దంచుతారు వాళ్ళందరూ, మంచి దంచని. అబ్బా, ఇలా నానమ్మకి దాంకాయ ఇచ్చినట్టున్నాడు. ఇది కూడా కొత్తతనమే. చూద్దాం పా ఏం జరుగుతుందో. అబ్బా, అలా నానమ్మకి జాంకాయ మంచిగా ఇస్తాడు, తీసుకోనిస్తుంది. నీకోసం జాంకాయ వచ్చిన. నాకేనా? నాకేదే నానమ్మ. ఎప్పుడైనా మంచాల సరే తీ నానమ్మ. సౌండ్ వస్తుంది. మా ఇంటి జాంకాయలు తెప్పుకోబోతుర్రేంది? ఓ పిన్ని, ఓ వర్ష ఉండండి. జాంకాయలు సౌండ్ వస్తుంది. జాంకాయలు ఇట్లా తెంపుకోబోతుర్రేంది? ఓ పిన్ని, ఓ వర్ష ఉండండి. ట్రాఫీ ఏమైందక్క? ఎవరో జాంకాయలు తెప్పుకోబోతుర్రు. వాటి ఎవడు జాంకాయలన్నీ తెంపుకోవేడు కానీ మనకు జాంకాయలే లేవు కదా. ఎవడో జాంకాయలన్నీ తెంపుకోబోతున్నారా? రేపు మనం చూద్దాం. ఎవడో సంగతి చెప్దాం. చెట్టు గటేష్ మరీ కొడదాం.
బాగా వెళ్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.